ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో కూటమిదే అధికారమని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి మధుకమల్లి శ్రీ భరత్ అన్నారు. వేపాడ మండలంలోని భానాది గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయని, ఇలాంటి పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ఉందని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం, మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరూ కూర్చోండి అమ్మా, ఎవరు వెళ్ళిపోతారు.